మనం మామూలుగా పూర్వీకుల నుంచి ఉపవాసాల గురించి మనకు తెలుసు. కానీ ఈ మధ్య నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను ఈ ఉపవాసం. అది ఆ వర్డ్ చూసిన వెంబడే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తెలుసు మనకి ఉపవాసము అంటే అసలు మన దైనందిన జీవితంలో ఉపవాసం ఎంత ఇంపార్టెంట్ అనేది. అది మన బాడీని మొత్తం కూడా ప్యూరిఫై చేస్తుంది. నేను ప్రతి మంగళవారం రోజు నేను ఉపవాసం ఉంటా. దాని ఫ్రూట్స్ అంటే దాని వచ్చే ఫలితాలను నేను ఎంజాయ్ చేస్తున్నా. తర్వాత ఉపవాసాల గురించి మన జపాన్ సైంటిస్టులకి ఈ మధ్య నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. వీరికంటే ముందే మన పూర్వీకులు ఉపవాసం యొక్క ఇంపార్టెన్స్ గురించి దానికి స్పిరిచువల్ కి లింక్ చేసి మన ఆరోగ్యం మంచిగా ఉండేటట్టుగా చూశారు. కానీ ఈ మధ్య ఈ ఉపవాసము అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఎందుకంటే ప్రతిరోజు మనం పని చేస్తున్నప్పుడు, భోజనం చేసినప్పుడు, తర్వాత పడుకున్నప్పుడు తప్పిస్తే ప్రతి ఒక్కరి చేతిలో చూస్తే మొబైల్ మీద విపరీతమైన టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ మొబైల్లో చూడడం వల్ల కళ్ళు పాడవుతున్నాయి, మెంటల్ గా స్ట్రెయిన్ అవుతున్నారు. వీటన్నింటికి సొల్యూషన్ ఈ ఉపవాసం. ఇప్పుడు అందరు పిల్లలు, పెద్దలు అందరూ కూడా మొబైల్ పట్టుకొని కూర్చోవడము, లేకపోతే టీవీ చూసుకుంటూ కూర్చోవడం వల్ల అసలు ఆ బుక్ రీడింగ్ అనేది లేకుండా పోయింది. అసలు బుక్ రీడింగ్ ఎంత ఇంపార్టెంట్ చిల్డ్రన్ లైఫ్ లో కానీ పెద్దవాళ్ళ లైఫ్ లో. చిల్డ్రన్స్ కి అయితే భాష మీద పట్టొస్తుంది, తర్వాత వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళు ఆలోచన స్థాయి పెరుగుతుంది బుక్ రీడింగ్ వల్ల. ఈరోజు బుక్ రీడింగ్ జీరో అయింది. దానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఎందుకనంటే తల్లిదండ్రులు కూడా మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు. దాంతో పిల్లలు అసలు బుక్ రీడింగ్ అనే వైపు వెళ్ళట్లే. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా దయచేసి మీరందరూ కూడా ప్రతిరోజు ఈ ఉపవాసం అంటే ఒక 2 hours మీరు మొబైల్ కు దూరంగా ఉండండి. మొబైల్ కు దూరంగా ఉండి ఒక ½ an hour పిల్లలతో కలిసి వాకింగ్ చేయండి. తర్వాత పిల్లలతో కలిసి ఒక బుక్ చదవండి. మీరు ఏదో ఒక స్పిరిచువల్ బుక్ కానీ, ఏదో ఒక మంచి ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీ చదవండి. పిల్లల ముందు ఒక కథల పుస్తకాలు పెట్టండి. అట్లా పిల్లలు కథల పుస్తకాలు చదవడంతో ఎంత జాయ్, వాళ్ళ ఇమాజినేషన్, తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. కాబట్టి మనం అందరం కూడా పెద్దలందరూ డిసైడ్ చేసుకోవాలి. ప్రతిరోజు మీకు కన్వీనియంట్ ఈవినింగ్ 7 to 9 ఈ ఉపవాసము అని మీరు డిక్లేర్ చేయండి మీ ఇంట్లో. తర్వాత ఆ టైంలో కరెక్ట్ 7 to 9 అంటే మంచి టైం అది. ఆ టైంలో మీరు పిల్లలతో ఒక ½ an hour మంచి కూర్చొని మాట్లాడండి. ఒక 2 hours అంటే ఎంత వాల్యుబుల్ అంటే ఒక ½ an hour కూర్చొని మాట్లాడండి. తర్వాత ఇంకొక ½ an hour కలిసి వాకింగ్ చేయండి. తర్వాత ఇంకొక 1 hour ఏదైనా రీడింగ్ చేయండి. మీరు మంచిగా మీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అయితే న్యూస్ పేపర్ చదవండి. అదేవిధంగా మీకు వంటలు ఇంట్రెస్ట్ అయితే వంటల పుస్తకాలు తెచ్చుకొని ఆ రీళ్లలో చూస్తుంటే తెలియకుండా నాకు అసలు ఈ రోజు వీడియో తీసే ముందు నేను కూడా డిసైడ్ చేసుకుంటున్నా. ప్రతిరోజు ఒక 2 hours ఈ ఉపవాసము ఉండాలని నేను డిసైడ్ చేసుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. సైకలాజికల్ గా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉపవాసాన్ని మీ స్కూళ్ళల్లో, తర్వాత మీ ఇంట్లో, ఇది ముఖ్యంగా ఇద్దరి మీద డిపెండ్ అయింది. తల్లిదండ్రులు ముందుకు వస్తే ఇది సక్సెస్ అవుతుంది, ఉపాధ్యాయులు పిల్లల్ని మోటివేట్ చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఉపవాసాన్ని ఈ రోజు నుంచే, మంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచే ఈ ఉపవాసాన్ని మీ దైనందిన జీవితంలో భాగం చేయాలని. అది 2 hours చేస్తారా, ఇంకా తక్కువ చేస్తారా, ఎక్కువ చేస్తారా అనేది మీ మీద డిపెండ్ అయింది. నవరాత్రుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా అందరూ పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.